వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే, ప్రధానంగా పట్టుభద్రుల ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మనం ముందుగానే పట్టుభద్రుల ఎన్నికలు మనం అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పాం, క్యాండిడేట్లతో పోటీ చేస్తామని చెప్పాం. దానిలో భాగంగానే మనం ఇప్పటికే ప్రక్రియ బిగిన్ చేసాం. ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పటికే మన క్యాండిడేట్ ఇప్పటికే ప్రచారంలో ఉన్నాడు. అలాగే ఉభయ కృష్ణా, ఉభయ గుంటూరు జిల్లాలకు సంబంధించిన మన పట్టుభద్రుల ఎన్నికల్లో కూడా మన వాలంటీర్ తరపున నామినేషన్ వేయాలి కాబట్టి ఆ ప్రక్రియ బిగిన్ అయిపోయింది. మన క్యాండిడేట్ ఒక మహిళా సోదరుని మనం ప్రవేశపెట్టబోతున్నాం. త్వరలోనే అవన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ పేరును కూడా మనం వీడియో చేసి వదలడం జరుగుద్ది. ఆ నామినేషన్ ప్రక్రియ అంతా కూడా లీగల్ ఒపీనియన్ అన్నీ కూడా చూస్తున్నారు, ఆల్రెడీ చూసుకుంటున్నారు. ఇప్పటికే ఆ ప్రక్రియ బిగిన్ అయింది. విజయవాడ కేంద్రంగా ఇప్పటికే వాలంటీర్లు అంతా కూడా చూస్తున్నారు. అలాగే గుంటూరు జిల్లా వాలంటీర్లు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. పల్నాడు జిల్లా, మనకున్న కృష్ణా జిల్లా, వీళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడ ఎవరెవరికి ఐడెంటిఫికేషన్లు ఉన్నాయి, ఎవరెవరికి ఉన్నాయి ఓట్లు ఉన్నాయని చెక్ చేసుకుంటున్నారు. అంతా కూడా ఇప్పటి నుంచే బిగిన్ అయిపోయింది ప్రక్రియ. ఖచ్చితంగానే మనమైతే పోటీ చేస్తున్నాం. ఒక మహిళా వాలంటీర్ని మనం పోటీ చేస్తున్నాం. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏమిటంటే, మనందరూ ఆలోచించాల్సింది, ఈవిడ కొనసాగుతున్నటువంటి వాలంటరీ రాజీనామా చేయలా. అయితే ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ వ్యవస్థల్లో ఎక్కడైనా పనిచేస్తున్న వ్యక్తి పోటీ చేయాలంటే రాజీనామా చేసి పోటీ చేయాలి. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో మన ప్రభుత్వం, మనం అసలు జీవోలు లేరు, వీళ్ళు వ్యవస్థలో లేరు అని చెప్తున్నారు కాబట్టి నిజమెంత అబద్ధం ఎంతో తెలుసుద్ది. కాబట్టి ఖచ్చితంగా మనం రాజీనామా చేయకుండా ఆవిడ్ని పోటీ పెడుతున్నాం. ఒక వాలంటరీ పోటీ చేస్తుంది, కొనసాగుతున్నటువంటి వాలంటరీ పోటీ చేస్తుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయితే ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం వ్యవస్థలో లేవని చట్టసభల్లోనే చెప్పారు మన గురించి. మీడియా కనపడ్డప్పుడల్లా మన గురించి చాలా వ్యంగ్యంగా చెప్పారు, పొట్టను పెట్టి పేరు ఎలా పెట్టాలని. సో డిస్క్వాలిఫై అయితే ఇది ప్రభుత్వానికి ముప్పు. డిస్క్వాలిఫై కాకుండా మంది ప్రభుత్వ సేవల్లో చేస్తున్నారే తప్ప ఇదేమీ ఆ దృక్పథం రాదు, ఎన్నికల దృక్పథం రాదు అనుకుంటే డెఫినెట్గా మనకు కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పోటీ చేస్తున్నాం. ఎన్నికల మాట ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు స్వయంగానే మాట ఇచ్చారు. ఆయన మాటకే విలువ ఉండదా? ఆయన మాట నిలబెట్టుకోడా? ఆయన మాట ఇచ్చింది నిలబెట్టుకోవాలి కదా అని మనం ఈ 8 నెలల నుంచి యుద్ధం చేశాం. అలాగే చట్టసభలకైనా వచ్చేసరైనా యుద్ధం చేస్తామని చెప్పడం కోసం ఇది ఒక ఉద్యమంలోనే భాగంగానే నామినేషన్ ప్రక్రియ బిగిన్ అవుతుంది. డెఫినెట్గా ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఒక మహిళా సోదరిమణిని మనం పోటీలో దింపుతున్నాం. ఖచ్చితంగా ఒకవేళ నామినేషన్ ప్రక్రియ పూర్తి స్క్రూటీలో కూడా మనం నిలబడితే డెఫినెట్గా మన సత్తాని ఏంటో చూపించాల్సిన అవసరం ఉంది. ప్రతి వారు కష్టపడండి. ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక ఓటును ఖచ్చితంగా మనకు పడేటట్లుగా చూడండి. డెఫినెట్గా ప్రశ్నించడం కోసం మనం అడుగు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మన ఉద్యోగ హక్కుల కోసం ఫైట్ చేస్తున్నాం. దీన్ని ఆయుధంగా చేసుకొని వాలంటీర్లంతా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లంతా కూడా దీన్ని ఉపయోగించుకోమని చెప్పి ఉభయ గోదావరి జిల్లాలకి, ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాలకు కూడా మీ చుట్టాలు ఎక్కడున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన క్యాండిడేట్స్ని మనం అనౌన్స్ చేస్తాం. కాబట్టి త్వరలో వాళ్ళ యొక్క నంబర్షిప్స్ వస్తాయి. కాబట్టి డెఫినెట్గా అది మీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయండి. అంతేకాకుండా మీకు తెలిసిన చుట్టాలు, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్ సర్కిల్ ఇంకెవరైనా ఆ ప్రాంతాల్లో ఉంటే ఫోన్లు చేసి మేము మా ఉద్యోగ భద్రత కోసం ఫైట్ చేసాం, ఎన్నికల హామీని నిలబెట్టుకోమని ఫైట్ చేసాం, దానిలో భాగంగా మేము నామినేషన్ ప్రక్రియ బిగిన్ చేసాం. కాబట్టి మాకు ఇలా మా ఓటు పోటీ చేస్తారు, మీ మద్దతు తెలియజేయాల్సిందిగా, మీరు ఓటు వేయాల్సిందిగాని మీరు ఎక్కడున్నా కూడా ఫోన్ రూపంలో సరే మద్దతు తెలియజేయండి. ఖచ్చితంగా మనం భారీ ప్రదర్శన ఏమీ చేయం, మనం అందరిలాగా డబ్బులు ఖర్చు పెట్టలేం. అయినా ఎన్నికల్లో పోటీ చేసి మన సత్తాన్ని చూపించగలుగుతున్నాం. డెఫినెట్గా ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు ఉండాలని అందరూ అనుకుంటారు. డబ్బుతో పని లేకుండా ఖచ్చితంగా ఇలా చేస్తే బాగుంటుంది అనే ఒక వేదికని మనం చూపించబోతున్నాం. ఇది చాలా ఆదర్శప్రాయంగా వెళ్ళబోతుంది. మీరందరూ కూడా కష్టపడగలిగితే డెఫినెట్గా ఒక చర్చగా మారుద్ది. మన వ్యవస్థ గురించి కూడా ఒక చర్చగా మారే రోజు రాబోతుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ వాలంటీర్లందరికీ